చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, నూరుకాల సంచారి చరిత్ర. బిందామారారు కొన్ని చరిత్రడా. నారాయణుడి యొక్క దర్శనం కూడా నిత్యం చేసుకుంటూనే ఉంటాను. మనస్సులో శ్రీ మహావిష్ణువు నాకెప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు. నా మీద ఆయనకు అనుగ్రహం ఉంది. నాకంటే కూడా పూజ్యుడివి నువ్వు, అందులో పూర్వజుడివి, నాకంటే ముందు పుట్టావు. మనిద్దరం బ్రహ్మపుత్రులమే, మనస్సు నుంచి వచ్చిన వాళ్ళమే, నాకంటే ముందే పుట్టావు నువ్వు. నీ విజ్ఞానం ఎంతో లోతైంది, ఎంత అధికమైందో నాకు తెలియదు కదా. అందువల్ల నీ చేత కూడా బోధింపబడదామని వచ్చాను, జ్ఞానాన్ని సముపార్జించాలని మీ దగ్గరకు వచ్చాను అన్నాడు. అపురూపమైనటువంటి విషయాలు మీరు ఏం చెబితే అవి విని నేర్చుకుంటా అని నమస్కరించాడు. సనత్సుజాతీయమని ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి వేదాంత గ్రంథంగా నారదుడికి సనత్సుజాతుడు చేసిన బోధ నేటికి నిలిచి ఉంది. ఇదే సనత్సుజాతీయం మనకి మహాభారతంలో ఉద్యోగ పర్వంలో కనిపిస్తుంది. సంజయుడు రాయబారానికి వెళ్ళొచ్చిన తర్వాత, అలిసిపోయినాను మహారాజా, రేపు వచ్చి చెబుతాను అన్నాడు. ధృతరాష్ట్రుడికి నిద్రపట్ల తన తమ్ముడైనటువంటి విదురుడిని పిలిపించాడు. విదురుడు వచ్చి ఎన్నో చెప్పాడు, అవే విదురు నీతి అంటాం మనం. బ్రహ్మ విద్య కూడా నాకు చెప్పు అన్నాడు. చివరికి, మహారాజా, నేను శూద్ర యోనిలో పుట్టినందువల్ల బ్రహ్మ విద్యని చెప్పేటటువంటి అవకాశం నాకు లేదు, ఆ అధికారం కూడా లేదు. అందువల్ల ఇప్పుడే సనత్సుజాతుడిని పిలుస్తాను అని ధ్యానం చేస్తే సనత్సుజాతుడు వచ్చాడు. అది విదురుడి యొక్క శక్తి, విదురుడి యొక్క ధార్మికత. అప్పుడు చెప్పిందే సనత్సుజాతీయం. దాన్ని కూడా నేను ఒక 2 గంటల సేపు క్లుప్తంగా చెప్పాను ఉద్యోగ పర్వం చెప్పేటప్పుడు. కాకపోతే తిక్కన గారు దాన్ని విడిచిపెట్టాడు. ఎందుకని? దాని మీద విడిగా ప్రకరణ గ్రంథాలు చాలా వచ్చినాయి, వ్యాఖ్యానాలు. అందువల్ల వారు దాన్ని విడిచిపెట్టారు. మూలంలో ఉంది వ్యాసుల వారు చెప్పింది, దాన్నే నేను అనుసంధానం చేశా. ఇక్కడ ఈ సనత్సుజాతుడు నారదుడితో మాట్లాడుతూ ఉన్నాడు బ్రహ్మ విద్యా విషయమైనటువంటి విషయాలు. ఆ సందర్భంలో అంటున్నాడు సనత్సుజాతుడు, నారద, ముందుగా నీకు సృష్టి విషయం చెప్తాను అన్నాడు. 10,000 కల్పాలు ఒక రాత్రి, 10,000 కల్పాలు ఒక పగలు, అంటే 20,000 కల్పాలు గడిస్తే పరమేశ్వరుడికి 1 రోజు అవుతుంది. చూసారా? అంటే శివుడికి 1 రోజు కావాలంటే 20,000 కల్పాలు కావాలి. ఒక కల్పం అంటే 72 మహాయుగాలు. ఆలోచించండి. ఆ పరమేశ్వరుణ్ణి భావన చేయి. ఆయన రాత్రిళ్ళు నిద్రపోతాడు. ఆ తర్వాత ప్రభాత వేళలో మేలుకొని తన సంకల్పంలో నుంచి పూర్తిగా జలమయమైనటువంటి ఒక మహాసృష్టి చేస్తాడు. భవిష్యత్తులో తన సంకల్పం సృష్టిగా ఏ రూపంలో ఉంటుందో దానిని బీజ రూపంలో నీళ్లలోనే ఉంచుతాడు. దానికి బ్రహ్మాండము అని పేరు. అండాకారంలో తెల్లగా ఉంటుంది.
దానికి ఒక యజమానిగా బ్రహ్మదేవుణ్ణి సృష్టించి ఆ బ్రహ్మాండాన్ని ఉద్ధరించమని చెబుతాడు. ఎవరు? శివుడు. తాను సృష్టించినటువంటి బ్రహ్మలో అహంకారం అనేటువంటి తత్వాన్ని ఆయనే ప్రవేశపెడతాడు. అహంకారం అంటే ఏంటి? నేను అనేటువంటి ఒక భావన. అటువంటి నేను అనేటువంటి భావన కనుక లేకపోతే ఏ వ్యక్తి అయినా చేసేదేం ఉండదు. అందుకని నేను అనే భావనని బ్రహ్మలో ప్రవేశపెట్టాడు శంకరుడు. మనకి సాంఖ్యశాస్త్రం కూడా అంటే జ్ఞానశాస్త్రం. సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థం సంస్కృతంలో. 25 తత్వాలు, 25వ తత్వం ఉందే అదే అహంకారం అని చెప్పింది. 24 తత్వాల తర్వాత 25ది అహంకారం. అయితే ఆ అహము అనేటువంటి తత్వానికి దేహమే నేను అనేటువంటి భావన కలిగిస్తూ ఉంటుంది. పరతత్వం సర్వవ్యాప్త బ్రహ్మ వస్తువు కనుక అనుకుంటే అది మోక్షం. అదే నేను అనుకున్నావా అది బంధనం. ఆ అహంకారంతో మనస్సు, 10 ఇంద్రియాలు అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, బుద్ధి, పంచభూతాలు, ఆ పంచభూతాలకు ఉండేటటువంటి తన్మాత్రలు అంటే వాటి గుణాలు, శబ్ద స్పర్శ రూపరస గంధాదులు, ఇవన్నీ సృష్టించాడు. క్రమంగా దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నరులు, జంతుజాలం, పక్షులు, కీటకాలు ఇవన్నీ సృష్టించాడు బ్రహ్మ. నేను అనే వస్తువు రాగానే మానవుడిలో వెంటనే బయలుదేరేది నాది. అంతే కదా? నేను నాది. నేను ఫలాని వెంకటరమణని, ఇది నా ఫోను, ఇది నా ఇల్లు, ఇది నా బెడ్రూము, ఇది నా భార్య, ఇది నా కూతురు, ఇది నా కొడుకు. ఇవన్నీ భావాలు మొదలవుతాయి. నాది అనే వస్తువు లేనటువంటి నేను అనేది ఎక్కడా ఉండదు. అంటే ఆ తత్వాన్ని బ్రహ్మదేవుల్లో ప్రవేశపెట్టి ఆయన చుట్టూ ఒక పరివారాన్ని సృష్టించాడు. ఇవన్నీ కూడా ఆయనకి ఆ పరతత్వంలో నుంచే వచ్చింది. ఈ వ్యవహారానికి అంతటికీ కారణం ఏంటి? కారణభూతుడైనటువంటి విష్ణువు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన సాక్షి మాత్రుడుగా ఉండి బ్రహ్మకు మాత్రం సృష్టి యొక్క భావాన్ని ప్రసాదించాడు. అంటే బ్రహ్మ సృష్టిస్తూ ఉంటే ఆ బ్రహ్మ సృష్టించినటువంటి సమస్త జీవకోటికి, సమస్త భూతాలకి సృష్టి, స్థితి, లయ అనేటువంటి 3 అవస్థలు సంప్రాప్తిస్తూ ఉంటే అవన్నీ తాను సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాడు విష్ణువు. అంటే కారణం ఆ విష్ణువు. రాత్రి సమయం కాగానే బ్రహ్మ తాను చేసినటువంటి సృష్టిలో ఆది భౌతిక, ఆది దైవికములైనటువంటి సమస్త విషయాలు, బుద్ధి, ఇంద్రియాలు, ప్రపంచం అంతా కూడా మళ్ళీ విష్ణుమూర్తిలోనే లయమైపోతాయి. కాబట్టి ఆ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అనబడేటటువంటి వాటిని విష్ణువు ఏం చేస్తాడు? ముందే మనలో నుంచి లాగేస్తాడు. చూసారా? మనలోంచి లాగేస్తాడు. అప్పుడు అహం అనేది ఎప్పుడైతే పోతుందో బ్రహ్మలో, ఇక ఈ జగత్తుకి ఒక హేతు ఉండదు. అందువల్ల మనోబుద్ధులను ఎప్పుడైతే విష్ణుమూర్తి సమాకర్షించి తనలో లయం చేసుకున్నాడో, బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి సృష్టి దానంతరదే అంతర్ధానమైపోయి నశించిపోతుంది. అంటే మనోబుద్ధులు ఉన్నంతసేపు జగత్తు ఉంటుంది. ఎందుకంటే అనుభవించేది మనస్సుతో కదా మనం.
అంటే అనుభవించే భోక్త మనస్సు గనక లేకపోతే భోజ్యం ఉండదు. అంటే భోక్త గనక లేకపోతే భోజనం ఉండదు కదా, అది అర్థం చేసుకోవాలి. తినేవాడు ఉంటే భోజనం, తినేవాళ్ళ కోసమే కదా అన్నం ఉండేది. అట్లాగే ఎవరో మనోబుద్ధులు కలిగిన వాళ్ళ యొక్క అనుభవం కోసం ఈ జగత్తు సృష్టింపబడింది. ఆ భోక్తను ఎప్పుడైతే తాను సమాకర్షణ శక్తితో ఆ విష్ణుమూర్తి లయం చేసుకుంటాడో అప్పుడు ఈ జగత్తంతా కూడా విలయమైపోతుంది. ఆ విధంగా తాను సృష్టించినటువంటి సృష్టి కోసమని తనను తానే విభాగం చేసుకుంటాడు పరమాత్మ. అంటే తననే బ్రహ్మగా, తననే విష్ణువుగా, తననే రుద్రుడుగా విభజించుకుంటాడు. 3 పనులు ఉన్నాయి, 3 పనుల కోసం 3గా అవుతాడు. త్రివిధ విభజ్య అంటాం మన సంస్కృతంలో. అంటే తన సంకల్పంతో ఈ సృష్టిలో ఉండేటటువంటి అహంకారాన్ని తనలోనే లయం చేసుకోవటానికి రుద్రుడుగా తనను తాను నియోగించుకుంటాడు. ఆ రుద్రుడు లోకంలో ఉండేటటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఈ 4ంటిని ఉపసంహరించుకున్న తర్వాత ఈ జగత్తు మొత్తం విలయమైపోతుంది. అంటే రుద్రుడు దాన్ని నాశనం చేయుడు, కేవలం జగత్తుని విలయం అంటే ఏమిటి? విశిష్టమైనటువంటి లయం, విలయం అంటే. అయితే నాశనం చేసేవేమిటి? భూతాలు. పంచభూతాలు కలిసి ఈ సృష్టిని నాశనం చేస్తాయి. అయితే ఏ సృష్టి అయినా సరే నాశనం అయిపోయింది అంటే ఏంది అర్థం? రూపాంతరం పొందింది అని. దానికే నాశనం అని పేరు. అంటే ఒక వస్తువు ఉన్నది, ఆ వస్తువు కొన్నాళ్ళకి, ఒక ఉదాహరణకి ఒక మామిడి పండే తెచ్చాం, అదొక వస్తువు. వారం రోజుల్లాగా తినలేదు, మర్చిపోయినాం మనం, దేంట్లోనే పడేసి. అదేమవుతుంది? కుళ్ళిపోతుంది. అంటే రూపాంతరం చెందుతుంది. అదే ఇక్కడ ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు. ఉదాహరణకి ఒక ఇల్లు ఉంది, భూకంపం వచ్చింది. అప్పుడు ఏమైంది? ఇటుకలు, సున్నం, రాళ్ళు, రప్ప కుప్పలుగా కూలిపోతుంది. దాన్ని ఏమంటాం మనం? నాశనమైంది అంటాం. కానీ రుద్రుడు చేసేదేంటి? అంతర్ధానం చేయటం, ఆయన నాశనం చేయడం. ఆ విధంగా సనత్సుజాతుడు నారదుల వారికి బోధించాడు. ఆ బోధనంతా గ్రహించి చరితార్థుడయ్యాడు నారదుడు. మరి మనం కూడా ఈ విషయాలన్నీ తెలుసుకున్నాంగా. ఈ విధంగా తన యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి వాడై 3 లోకాల్లో సంచరించడం మొదలుపెట్టాడు నారద మహర్షి. అలా సంచరించినటువంటి నారదుడు ఆ తర్వాత ఏం చేశాడు అనేటువంటి కథని రేపటి రోజు మళ్ళీ కలుసుకొని మనం చెప్పుకుందాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి.